పని లేక భగవంతుడు రాత్రి పెట్టిండా? రాత్రి ఎందుకోసం పెట్టిండు? మెలకువతో ఉండడానికా, పడుకోవడానికా? కానీ పిచ్చి జనాలు ఎట్లున్నారు చాలా మంది ఇప్పుడు, రాత్రి అంతా మెలకువగా ఉంటారు, పొద్దంతా పడుకుంటారు. గుడ్ల గుబలు కూడా అంతే. గుడ్ల గుబలు బయట కనిపిస్తాయా? పగలు కనిపిస్తాయా గుడ్ల గుబలు? పడుకొని ఉంటాయి. సూర్యుని చూడవా అవి అసలే, రాత్రంతా తిరుగుతాయి గుడ్ల గుబలు. చూసిండ్రా? అందుకే గుడ్ల గుబ ఇంట్లో వస్తే స్నానం చేస్తారు, ఇల్లు మొత్తం శుద్ధి చేస్తారు, యజ్ఞాలు హోమాలు చేస్తారు. ఎందుకో తెలుసా? అది ఎప్పుడు చీకట్లో ఉంటుంది. సూర్యుని సమక్షంలో ఉన్న వాటి మీదనే ఎటువంటి సూక్ష్మజీవుల ప్రభావం ఉండదు. సూర్యరశ్మి పడితేనే తేజవంతంగా శరీరం తయారై దృఢంగా ఎటువంటి వికారాలనేవి శరీరం మీద పడవు. కానీ గుడ్ల గుబ మీద ఎప్పుడైనా పడతాయా? పడవు. కాబట్టి గుడ్ల గుబ చాలా గలీజ్ ఉంటుంది. ఎప్పుడు పాడుపడ్డ బంగ్లాలలో ఉంటాయి గబ్బిలాలు, ఈ గుడ్ల గుబలు ఎక్కడైనా గలీజ్ ప్లేస్లో ఉంటాయి. కాబట్టి ఆ గలీజ్ ఉంటాయి, వాటి శరీరాల మీద ఎన్నో రకాల సూక్ష్మజీవులు ఉంటాయి. కాబట్టి ఇంట్లో సొరుతేయాలి, మొత్తం శుద్ధి చేయాల్సి వస్తుంది ఇంటిని. అట్లనే సూర్యుని చూడని యువకులు పొద్దంతా రూమ్లోనే పడుకొని ఉండేటోళ్ళు రాత్రి ఎలాగో చీకటి ఉంటుంది, పొద్దంతా ఎలాగో సూర్యుని సమక్షంలో వెళ్ళరు, పడుకొని ఉంటారు. ఇక అసలు వాళ్ళు ఎట్లా ఆరోగ్యంగా ఉంటారు చెప్పండి?